అద్భుతమైన వీడియోలు ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించిన ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్గా వస్తాయి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలియని వారికి షేర్ చేయండి. ఇవి సండే స్కూల్ పిల్లలకును, విశ్వాసులకును, సేవకులకును బైబిల్ని అర్థవంతంగా చదవటానికి, బోధించటానికి కూడా ఎంతగానో సహాయపడతాయి. ఆల్రెడీ ఈ వీడియోలన్నీ ఈ ఛానల్లో రెఫరెన్స్తో సహా వివరంగా ఉన్నాయి. చూడండి, బైబిల్ని అర్థవంతంగా చదవండి. దేవుడు సృష్టించిన నానా విధములైన పశువులలో గార్ధబము కూడా ఒకటి. ఏంటది? గార్ధబం అనగా గాడిద. కోపం వచ్చినప్పుడు అరే గాడిద అంటాం. గాడిద అంటే అంత చిన్న చూపు, అంత చీప్ అన్నమాట. అది అందంగా ఉండదు, శుద్ధిగా ఉండదు, శుభ్రంగా ఉండదు. కాబట్టి తిట్టేటప్పుడు గాడిద అని తిడతా ఉంటారు. అయితే అదే గాడిద గురించి మనం 7 విషయాలు చెప్పుకోబోతున్నాం. బైబిల్ గ్రంథంలో బరువులు మోసిన 7 గాడిదలు ఉన్నాయి. బరువులు మోసిన 7 గాడిదలు. ఆ 7 గాడిదలు మోసిన బరువుకు అర్థం ఏమిటి, ఏ బరువులు మోసాయి, వాటి ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటో చక్కగా క్లారిటీగా వివరిస్తాను. చూడండి. మొట్టమొదటిసారిగా అబ్రహాం కుమారుడైన ఇస్సాకుకు యాకోబు ఏశావులు జన్మించగా యాకోబు గర్భమున అప్పటికి 11 మంది కుమారులు పుడతారు. 11వ వాడి పేరు యోసేపు. తండ్రి ఏం చేస్తున్నాడంటే ఎక్కువగా చిన్నోడిని ప్రేమిస్తున్నాడు. చిన్నోడికి దేవుని కృప ఉందని అన్నల గిట్టక ఐగుప్తు దేశానికి అమ్ముకుంటారు. అనగా ఇస్మాయేలీలకు అమ్ముకుంటారు. ఇస్మాయేలీలు ఐగుప్తు రాజు దగ్గర జాబు చేస్తున్న వ్యక్తికి అమ్ముతారు. అప్పటికి యోసేపు వయసు 17 సంవత్సరాలు. 13 సంవత్సరాలు గడిచిన తర్వాత యోసేపుకు 30 సంవత్సరాలు వస్తాయి. అప్పటికి యోసేపు ఐగుప్తు దేశానికి ఏలికగా ఉంటాడు, ఏలుతూ ఉంటాడు. అతను ఏలే సమయానికి దేశంలో కరువు వచ్చుద్ది. ఆ కరువు వలన ఆ దినాలలో ఎంతో మంది ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి కనాను దేశంలో యాకోబు కుటుంబీకులు ఉన్నారు కాబట్టి తినటానికి తిండి లేదు. అందుకని యాకోబు ఏం చేస్తాడంటే తన 10 మంది కుమారులతో ఐగుప్తు దేశంలో ధాన్యం ఉన్నదని వింటిని, కాబట్టి నా కుమారులారా మీరు 10 మంది వెళ్ళి అక్కడికి మీ గార్ధబమును తీసుకొని అక్కడికి వెళ్ళి ఆహారం కొనుక్కొని తీసుకొని రమ్మంటాడు. తండ్రి చెప్పిన మాట ప్రకారం 10 మంది అన్నలు వస్తారు. హల్లెలూయా. 10 మంది అన్నలు వచ్చిన తర్వాత ఈ 10 మంది అన్నలేమో తమ్ముడు గుర్తుపట్టలా, కానీ తమ్ముడు మాత్రం 10 మంది అన్నలను గుర్తుపడతాడు. గుర్తుపట్టిన తర్వాత ఆ తమ్ముడు ఏం చేస్తాడు, యోసేపు ఏం చేస్తాడు అంటే, అమ్మా ఇప్పుడు చూడండి, ఆదికాండము 44వ అధ్యాయము 2వ వచనం లేదా 1 నుంచి చదవండి. యోసేపు ఆ మనుషులు గోనెలు పట్టినంత నింపి కనిష్ఠుడి గోనె మూతిలో చూసావా యోసేపు ఏం చెప్తున్నాడు అక్కడ? 10 మంది వచ్చారు ఆహారం కొట్టడానికి. నువ్వేం చేస్తావంటే పనుడికి చెప్తున్నాడు అంట. నువ్వేం చేస్తానంటే 10 మంది
ఆ గోనెలలో ఆహారం పెట్టు, కానీ కనిష్ఠుడు ఉంటాడు. ఆ కనిష్ఠుడు గోనెలో వెండి గిన్నెను, వాడి డబ్బులను కూడా అందులోనే పెట్టు. బియ్యానికి ఇచ్చే డబ్బులు, ధాన్యానికి ఇచ్చే డబ్బులు కూడా వాడి గోనెలోనే పెట్టు, నువ్వేం చెప్ప మాకు, వాళ్ళు పంపి అన్నాడు. వాళ్ళేమో ఆహా వచ్చిన పని సంతృష్టిగా జరిగింది నాయన, క్షేమంగా ఇంటికి వెళ్ళి ఆహారం తిందామో, కొంతకాలం మమ్మల్ని మీరు పోషించుకుందామని బయలుదేరతారు ఆనందంతో. ఎట్లా బయలుదేరారంట? 3వ వచనం. తెల్లవారినప్పుడు దేంతో పంపివేయబడ్డారు? కొన్న ఆహారమును గాడిదల మీద పెట్టి ఇక హాయిగా వెళ్తున్నారు. ఏ డోకా లేకుండా వెళుతున్నారు, సంతోషంగా వెళుతున్నారు. ఈ ఆహారంతో కొంతకాలం మన కడుపు నింపుకోవచ్చు అని వెళుతున్నారు. అలా కొంత దూరం వెళ్ళేసరికి వెనక నుండి యోసేపు పనివాడు అమ్మా వాళ్ళని స్టాప్ అంటున్నాడు. అలాండే అనేసరికి వెంటనే వీళ్ళు ఆశ్చర్యపోయి, ఎందయ్యా ఎందుకు ఆగమంటున్నావు, మమ్మల్ని ఎందుకు ఆపావు అంటే ఆ పనుడు అంటాడు, మీరు ఆహారం కొనటానికి దూరదేశం నుంచి వస్తే మీకు ఆహారం ఇస్తే మీరు నా ప్రభు ఇంట్లోనే దొంగతనం చేస్తారా? నా ప్రభు దేనితోనైతే పానీయం చేస్తాడో దాన్ని దొంగిలించుకొని పోతారా వెండికి అనగానే ఈ ఏళ్ళకి ఇంకా బాధ వేస్తా ఉన్నది అనమాట. ఇదేమిట్రా ఇప్పటిదాకా బాగానే జరుగుతుంది అనుకుంటుని ఈ కాసేపటికి వచ్చేసరికి దొంగలు అంటున్నాడు, దొంగతనం చేసావంటున్నాడు. ఏంద్రా, ఏం జరిగిందిరా? ప్రభువా, మా ప్రభు ఎందుకు ఇట్లా మమ్మల్ని అన్నాడు? అసలు మాలో ఇది లేదు, కావాలంటే మా గోనెలు విప్పి చూసుకోవాలి అన్నారు. అనగానే ఎవరి దాంట్లో దొరికిందంట? అది 12వ వచనం. చూడగా అయ్యా దొరికిందా? దొరికింది పో. మేము యథార్థవంతులం, నీతివంతులం, మమ్మల్ని ఏంది ఇట్లా అంటావు? దొంగతనం వేదేస్తావేంటి మాకు? మేము దొంగతనం ఎరుగుతువా? ఎవరు నన్ను దొంగతనం చేసినవా, దొంగిలించినవా అంటున్నారు వాళ్ళు. ఆహా మీరు దొంగలో కాదా, ముందు మీ గోనెలు విప్పడరా అన్నాడు. చూసుకో, ఏముంది చూసుకో. చూడగానే చిన్నోడు దాంట్లో ఏందిరా ఇదంటే ఇక ఒకళ్ళు చూసుకొని ఏం చేశారు చూడండి. తమ గాడిదల మీద ఏమి ఎక్కించారు? ఓరే ఇంటికి పోయే వాళ్ళు మరలా తిరిగి వచ్చారంట. నేను అడుగుతున్నా, ఇప్పుడు ఈ గాడిదలు ఏం మోస్తున్నాయి? బరువులే మోస్తుంది. ఆ గాడిదల వీపుల మీద బరువు ఉంది. ఆ బరువులో ఏముంది? ఆ ధాన్యములో ఏముంది? వెండి గిన్నె. హల్లెలూయా. ఆ వెండి గిన్నె వీళ్ళ మీద ఏ నిందన తెచ్చిపెట్టింది? దొంగలో. అంటే అర్థం ఏమిటి? ఈ గాడిద దొంగతనాన్ని మోస్తుంది. భారంగా బరువుగా దొంగతనాన్ని మోస్తుంది. బైబిల్ గ్రంథంలో దొంగ ఎవడు? సాతానుడు. దొంగతనం చేయొద్దు, దొంగిలొద్దని దేవుడు చెబుతున్నాడు. వీరు దొంగలు ఇదివరకు కనుక ఈ దొంగతనమే వీళ్ళ మీదకి వచ్చింది. తమ్ముడిని ఏం చేశారు ఇదివరకు? చూడండి తమ్ముడిని ఏం చేశారు? ఆదికాండం 40:15. ఆదికాండము 40:15. ఏలయనగా నేను హెబ్రీల దేశములో నుండి దొంగిల యోసేపు చెబుతున్నాడు, అయ్యా
అన్యాయంగా నన్ను నమ్ముకున్నారయ్యా, నా తండ్రికి నేను ముద్దు పెట్టానయ్యా, మా అన్నలకి నచ్చలేదయ్యా, ఇది వాళ్ళకి గిట్టక నన్ను నా తండ్రి దగ్గర నుంచి దొంగతనం చేసి అన్యాయంగా అమ్ముకున్నారు, దొంగిలించబడ్డా, ఒక వస్తువులాగా, ఒక సామాను లాగా, ఒక పనికిరాని లాగా నేను దొంగిలించబడ్డాము, అమ్మబడ్డా. ఎంత వేదన చెందాడు ఆనాడు. ఇప్పుడు ఆ వెండి కింద ఏళ్ళ వైపు ఏం చూపిస్తుంది? నీ పాపము నిన్ను పట్టుకును. అర్థమవుతుందా? ఏ గాడిద మీద బరువు మోసారో ఆ గాడిదలో ధాన్యం కనపడట్లా. ఇప్పుడు ఇదే దొంగ, మీరు దొంగలో. ఒకప్పుడు దొంగతనం చేశారు కనుక ఆ దొంగతనం మీ మీదకి వచ్చి మీరు ధాన్యం మోస్తున్నారు, ధాన్యం తింటున్నారు, ధాన్యం అనుభవిస్తున్నారు, మీ పాపం మీరు భరించాలి అన్నట్టు చూపిస్తా ఉన్నది. కొంతమంది దొంగతనం మోసుకుంటారు వాళ్ళ మీద. పరుల సొమ్ము ఆశించి, పరుల దగ్గర దొంగిలించి, పరుల దగ్గర లంచాలు తీసుకొని, పరుల దగ్గర అబద్ధాలతో మోసం చేసి సంపాదించి ఆ దొంగతనాన్ని మోస్తా ఉంటారు వాళ్ళు. ఎంత భారంతో మోస్తుందండి ఆ దొంగతనాన్ని గాడిద. చాలా మంది అది మోస్తా ఉంటారు. మోయొచ్చు అట్లా? చెప్పు. దొంగ సాతానుగాడు, దొంగిలించేది వాడు. దొంగతనాన్ని మోస్తున్నావు అంటే ఎవరిని మోస్తున్నావు తెలుసా? మన మీద సాతానుని మోస్తున్నావు. సాతానుడు దొంగ. ఎప్పుడు కూడా దొంగ సొమ్మును మన ఇంట్లో గాని మనలో గాని రానివ్వకూడదు. అలా రానిస్తే వాళ్ళు ఒకప్పుడు అది చేశారు కాబట్టి, దొంగతనం తమ్ముడు అమ్ముకున్నారు కాబట్టి, ఇప్పుడు ఈ వెండి గిన్నె ద్వారా వాళ్ళ దొంగతనం బయటపడి అదే మోయండి, అదే చేశారు కాబట్టి అదే మోయండి అనగానే వస్త్రాలు చింపుకొని, తమ్ముడా ఇంకేం చేయాలి నాయనా, మనూరంటే మా నాయన్ని పిలిపించో, బంధువుని పిలిపించో, బలగా ఉన్నది కాబట్టి మాట్లాడవచ్చు. నువ్వు దేశం కాని దేశం, ఊరు కాని ఊరు. ఇక మనల్ని ఎవరు విడిపిస్తారు? ఇక వాదాం పాండ్యాన్ని ఒకళ్ళు చూసుకొని వస్త్రాలు దించుకుంటున్నారు. వస్త్రాలు దించుకోవటం అంటే దుఃఖానికి, వేదనకి సూచన. ఏడుచుకుంటా బయలుదేరుతున్నారు. చూసావా వాళ్ళు ఇదివరకు చేసిన అతిక్రమానికి, ఇదివరకు చేసిన తప్పుకి, దొంగతనానికి ఇప్పుడు వాళ్ళ జీవితం దొంగలన్న ముద్ర ఉన్నది. వాడు పెద్ద దొంగరా, ఆ పిల్లలు దొంగలరా, రాని ఇళ్లలో ఎందుకు వస్తుంది ఆ పేరు? పెట్టిన వస్తూ కనపడదాడ. నేను కూడా పెద్ద దొంగనే. అరే వాళ్ళు మంచోళ్ళు కూడా దొంగలు. ఎందుకు ఈ ముద్ర పడుతుంది? నీకు, నీ కుటుంబానికి ఆ ముద్ర పడకూడదు. వాళ్ళు ఉన్నారు అంటే ఆ ఆలోచన కూడా రాకూడదు ఎదుటోళ్ళకి. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు అన్న మాట రావా? 10 మంది అన్నల మీదకి ఏమొచ్చి పడదో ఆలోచించు. ఎప్పుడు కూడా మనం చేసిన అతిక్రమం పట్టుకోదులే, మన దగ్గరికి రాదులే, తప్పించుకున్నావులే, ఎవరు చూడలేదులే, గమ్మున దాచి పెట్టుకున్నావులే అంటే కుదరదు. అక్కడ దాచి పెట్టుకున్నావంటే అది మనం మోస్తున్నాము. ఏం మోయాల భారంతో? దొంగతనాన్ని. అది ఆ భారంతో మోసేది. దాన్ని మోసుకుంటే మనకేమొస్తుంది? నలుగురు ముందు నవ్వులు పాలు. యేసప్ప దగ్గర తీసుకపోతే, ఏరా నా వెండికి నేను దొంగతనం చేశానేంట్రా, మీకు నేను న్యాయంగా ఆహారం ఇచ్చి పంపిస్తే ఇంత దొంగతనం చేశారా మీరు అనగానే నలుగురులో నవ్వులు పాలు అయిపోయి ఎంత భయపడ్డారంటే, అప్పుడు భయపడి ఒకళ్ళొకళ్ళు అనుకుంటారు. చూడండి 14వ వచనం. మీరు చేసిన ఈ పని ఏమిటి? నా వంటి మనుషుడు శకునము చూసి తెలుసుకొనని మీకు తెలియదా? శకునము చూసి తెలుసుకొనని మీకు తెలియదా? వారితో అనగా యూదా ఇట్లా నేను ఏలిన వారితో ఏమి చెప్పగలం? ఏమందు మేము నిర్దోషులమని ఎట్లు కనపరచగలము? ఏదైనా అవకాశం ఉంటే దాన్ని కూడా చెప్పేవాళ్ళమే కానీ ఇంకా లేదు, ఆడైపోయింది. మళ్ళీ ఏమంటున్నారంటే ఏం చెప్పగలం? అబద్ధాలన్నీ ఆడేసి ఇదివరకే డైరెక్ట్ గా పట్టుకున్నాడుగా, రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నాడుగా, ఇంకేం చెప్పేవి?
ఎప్పుడు కూడా మనం తెల్లబోయేటట్లుగా 10 మంది ముందు నవ్వులు పాలయ్యేటట్లుగా దొంగతనాన్ని మోయకూడదు, దొంగతనం ఇంట్లో ఉండకూడదు, దాన్ని భరిస్తూ భారంగా ముందుకు వెళ్ళకూడదు. మన బ్రతుకులు, మన జీవితాలు, పిల్లల జీవితాలు. యాకోబు ప్రార్థన పరుడు, మగసిరి కలిగిన వాడు, దేవదూతతో పోరాడిన వాడు. కానీ పిల్లల దగ్గరకు వచ్చేసరికి దొంగలు. ఆ గాడిదది ఏం మోస్తుంది అంటే దొంగతనాన్ని మోస్తుంది. మరి ఇప్పుడు మనం ఏం మోస్తున్నాం? ఏ నిందన, ఏ బరువులు మోస్తున్నాం? ఈ లోకంలో దొంగతనం ఎంత జరుగుతుందో తెలుసా? వ్యాపారాల్లో దొంగతనం, వ్యాపారాల్లో ఇష్టం వచ్చినట్టు గుంజటం, కల్తీ వస్తువు అమ్మి దొంగతనం, చెడిపోయిన ఆహార పదార్థాల మీద దొంగతనం, ఒకళ్ళకొకళ్ళు మోసాలు చేసుకుని దొంగతనం, మాయ మాటలు చెప్పి దొంగతనం. కొందరు డబ్బులు దొంగిలిస్తే కొందరు మనుషుల జీవితాలను దొంగతనం చేస్తున్నారు. కొందరు జీవితాలనే కాజేస్తున్నారు, దొంగిలిస్తున్నారు. నువ్వు అనుకుంటున్నావా ఏదైతే నువ్వు కోరుతున్నావో, ఏదైతే నువ్వంటే ఇష్టం అంటున్నదో అది నిన్ను దొంగిలించటానికి సాతానుగాడు వేసుకున్న వేషం. కాబట్టి వాడి యొక్క ముసుగుని, వాడి యొక్క వేషాన్ని గమనించు. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో మోస్తున్న బరువు ఏంటనగా దొంగతనం అనే బరువు గాడిద మోస్తుంది. ఇక నుంచి ఆ బరువు, ఆ భారము మన దగ్గరకు వచ్చేసరికి విరగొట్టబడునుగాక. ఆమేన్. ఇక రెండవ గాడిద ఏం మోస్తా ఉన్నదయ్యా అనగా, అమ్మా, రాజైన దావీదు కాలములో ఒక మరట వ్యక్తి ఉండేవాడు. అతని పేరు నాబాలు. కర్మేలు ప్రాంతంలో ఉండేవాడు. విస్తారమైన ఆస్తి గలవాడు, పశువులు గలవాడు, పనివాళ్ళు గలవాడు. తన పనివారు మందలను తీసుకొని, పశువులు తీసుకుని అడవిలో మేస్తుంటే దావీదు సైన్యము, దావీదు దానికి కాపలా ఉండి ఒక్కటైనా మృగం ద్వారానైనా, దొంగల ద్వారానైనా నష్టం రాకుండా చేస్తారు. దీనితో ఆ వ్యక్తి పశువులు క్షేమంగా ఉంటాయి. ఒకనాడు దావీదుకి ఆకలయ్యి తన దగ్గర ఉన్న వాళ్ళకి తిండి లేక, ఏ వ్యక్తికి అయితే సహాయపడ్డాడో, ఏ వ్యక్తి పశువులు అయితే సేవ్ చేశాడో అతని దగ్గరికి తన పని వారిని పంపి, మీరు వెళ్ళి నాబాల్ దగ్గరికి వెళ్ళి, నేను మీకు మేలు చేశాను గనక నాకు నా పని వాళ్ళకి మేలు చేసి కాస్తంత అన్నం పెట్టాను, కాస్తంత తిండి పెట్టాను. వాడెవడు? మరటోడు. మరటోడు అంటే అర్థం ఏంటి? మంచేదో చెడేదో మరటోడు. ఎవడు మంచి చేస్తుండో ఎవడు చెడు చేస్తుండో తెలియదు వాడికి. దావీదు పని వాళ్ళని పంపిస్తే వాళ్ళని హేళన చేసి, ఎగతాళి చేసి, నవ్వులు పాలు చేసి పంపిస్తాడు ఇంటికి. అప్పుడు దావీదు ఒక ప్రమాణం చేస్తాడు తన పని వారితో. ఏమన్నా తెలుసా? మీ ఆయుధాలు తీసుకోండి, తెల్లవారే లోపు నాబాలు ఇంట్లో ఒక్క మగ పిల్లగాడు మిగిలినా గొప్ప శాపం వాడి మీదకి వస్తుందని బయలుదేరుతుంది దానికి. ఇప్పుడు అడుగుతున్నా, నాబాలు ఇంటి మీదకి కీడు రాబోతుంది, నాబాలు ఇంటి మీదకి మరణం రాబోతున్నది, నాబాలు ఇంటి మీదకి హత్య రాబోతున్నది. ఇప్పుడు నాబాలు భార్య అబీగయీలు ఏం చేయాలా? నీ ఇంటి మీదకి, నా ఇంటి మీదకి కీడు రాబోతుంది అనుకో, మనం ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? టీవీల ముందు కూర్చొని కుటుంబం ఏమైపోతున్నా, కీడు వస్తున్నా, పిల్లల నాశనం అవుతున్నా చూసుకుంటా ఆ ఏడుపు ఎక్కువైపోయింది, ఆ బాధ ఎక్కువైపోయింది, వాళ్ళ దుఃఖం ఎక్కువైపోయింది, వాళ్ళ బాధ ఎక్కువైపోయింది. వాళ్ళు బాగానే ఉన్నారు, కాసేపు వచ్చి ముసలి కన్నీరు కారుస్తారు డబ్బుల కోసం. ఇక మనమేదో ఫీల్ అయిపోయి మన కొంప మీదకి కీడు వస్తుంటే, హత్య వస్తుంటే, ప్రమాదం వస్తుంటే, నష్టం వస్తుంటే పసిగట్టలేనంత అజ్ఞానంగా ఉంటే అట్లా నీ జీవితంలో ఏ కీడు రాబోతుందో నీకు తెలుసా? పనివాడు చెబుతాడు, అమ్మా వాళ్ళెంతో మనకు మేలు చేశారమ్మా, మన యజమానుడు పనికి మాలిన వాడు, మొరటోడు, ఎవరిని మాట్లాడినాడు, మేలు చేయడు. ఈ సమయంలో నువ్వు సరిగ్గా వివేకంగా, జ్ఞానంగా, తెలివిగా ప్రవర్తించకపోతే నువ్వు నేను ఎవడు ఉన్నావమ్మా తెల్లారి పాటికి అంటారు. ఆడమనిషికి ఏం చేయాలి? ఆడమనిషికి ఏముండాలా?
అమ్మా ఆడ మనిషికి సొగసు పిచ్చి, చీరల పిచ్చి, డబ్బు పిచ్చి, బంధుత్వాలు పిచ్చి, స్నేహాలు పిచ్చి, ఇవన్నీ ఉంటే కుటుంబం ఎక్కిరాదు, ఎవడు రక్షించబడ్డం. ఈ మధ్య అయ్యే ఆడపిల్లలకి ఏమి నేర్పారంటే అంత షాట్ అంత సెల్లు తీసుకొని ఇదిగో ఫేస్బుక్లో రీల్స్ అనమాట. ఇంకా అన్నానే చూపించుద్ది, ఇంకా జిమ్ చేయటమే చూపించిద్ది ఆ అమ్మాయి. ఏమి నేర్పిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎటుపోతుంది కాలం, ఎటుపోతుంది. పాపులర్ అంట, ఎంత అందం ఉంటే అంత పాపులర్ అంట. అమ్మా ఎవరేమా అందగత్య, మరటోడికి అందగత్య భార్య. ఈమెకి అందం మీద మోజు ఉండదు, అక్రమం మీద మోజు ఉండదు, వ్యర్థమైన వాటి మీద మోజు ఉండదు. తెలివి గలది, సుబుద్ధి గలది, జ్ఞానం కలిగింది. తన కుటుంబం మీదకి కీడు కాసేపట్లో రాబోతుందని పనివాడు చెప్పేసరికి అంటనే షాపింగ్ పోయి ఒక 5-6 గంటల సేపు షాపింగ్ చేసింది అనుకున్నారా? మరి మీరు చేసేది అదేగా ప్రార్థన ఉందంటే. తోముతా ఉంటారు నాయన, ఏం తోముతారో కానీ అమ్మ ప్రార్థన ఉందంటే ఇంక పని ఉంది, పావచ్చులే టైం ఉంటే. అమ్మా కీడు వస్తుందమ్మా తల్లి బ్రదరు, కదులయ్యా ఇంకా కదులయ్యా అంటే వాడు పిలవలేదు. వాడు పిలిస్తే వస్తా, వస్తా. 2-3 చెలికళ్ళు కావాలా, 2-3 చెలికత్తలు కావాలా? వెంటనే అబీగయిలు తెలివితేటలు చూసావా? చూడు 18వ వచనం 25 అందుకు అబీగయిలు, మొదటి సమూయేలు గ్రంథం 25:18. అందుకు అబీగయిలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను, 200 రొట్టెలను, 2 ద్రాక్షారసపు తిత్తులను, వండిన 5 రొట్టెల మాంసమును, 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెల్లను, 200 అంజూరపు అడలను గార్ధబొమ్మ మీద వేయించి. గార్ధబొమ్మల మీద ఏం వేసింది? ఏం తెలివి కలదురా అమ్మా. చూడు ఆ ఇల్లాలి తెలివి చూడు, ఆ ఇంటికి వచ్చిన ఆడ మనిషి తెలివితేటలు చూడు, ఆ జ్ఞానం చూడు అమ్మా. ఆ తెలివితేటల ముందు మనం పనికిరాం. అవి నేర్చుకుంటారు, బాగుపడతారు. ఎదిగే పిల్లలకి పెద్దోళ్ళకి అవి నేర్పండి, అవి నేర్చుకోండి, బాగుపడతాయి, కుటుంబాలు బాగుపడతాయి. నీ భర్త మొరటోడు, నీ భర్త ప్రార్థన చేయడు, నీ భర్త దేవుడి సన్నిధికి రాడు, మగ మనిషి పట్టించుకోడు, మంచేదో చెడ్డేదో ఎరగడో, ఉన్న భార్య ఏం చేస్తుందంటే తెలివి కలిగింది. ఆయన పట్టించుకోకపోయిండు. ఇప్పుడు నేను పట్టించుకోకపోతే నా కుటుంబంలో తెల్లారేసరికి మగపిల్లగాడు ఊడు మిగలడు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలని ఆలోచించి అతను ఏ అవమానం అయితే పొందిండో ఆ ఆహారం మొత్తం గార్ధబొమ్మల మీద వేపించి గార్ధబొమ్మలను ముందుకు పంపించి వెనకాల వస్తా ఉన్నది. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ గార్ధబొమ్మలు ఏం మోస్తున్నాయి? ఆహారాన్ని ఎందుకు మోస్తున్నాయి? కీడు రాబోతుంది గనక మేలు చేసి కీడును కొట్టివేయటానికి బయలుదేరుతున్నాయి. హల్లెలూయా. చూసావా ఏ భారం వస్తుందో తెలుసా? గాడిద నా ఇంటి మీదకి కీడు రాకూడదు, నా మీదకి కీడు రాకూడదు, నా యజమానుల మీద కీడు రాకూడదు, నా పిల్లల మీదకి రాకూడదు కీడు అన్న భారము అర్జెంటుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేలు చేసి ఆ కీడును అంతటితో ఎనికి పంపించాలా, రాకుండా చేయాలా అన్నంత భారంగా ఒక పశువు మోస్తుంది భారాన్ని. మొదటి గాడిదేమో దొంగతనాన్ని మోస్తే, రెండవ గాడిదేమో మేలును మోస్తుంది. కీడును జయించటానికి అట్లా ఉండాలి. మనం ఆలస్యం చేయకూడదు, నిద్రమత్తులుగా ఉండకూడదు, బలహీనులుగా ఉండకూడదు, సోమర్లుగా ఉండకూడదు. గార్ధబొమ్మల మీద వేస్తే భారంతో అన్ని మోసుకుంటా వస్తుందంట. అంత ఎందుకు మోస్తుంది? ఒక పశువు ఎందుకు మోస్తుందంటే త్వరగా వెళ్ళకపోతే, చేయాల్సిన సమయంలో చేయాల్సింది చేయకపోతే, మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడకపోతే, నోరు మూసుకొని మౌనంగా ఉంటే కీడొచ్చి పడుద్ది. కీడొచ్చి పడ్డదంటే ఎవరు బతకరు, అంటే అందరూ చెడిపోతారు. ఆ చెడుని ఇంట్లోకి రప్పించుకోవటం ఎవరికి ఇష్టం లేదు. జ్ఞానం కలిగిన, తెలివి కలిగిన స్త్రీ చేసేది అది. నేను అందుకే చెబుతా యవనస్తులకి, ఏ వయసులో ఏది చేయాలన్నా నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? నీ యవన వయసులో నువ్వు చేయాల్సింది చేయలేదనుకో, నీ జీవితాన్ని కట్టుకోలేదనుకో, నీ కుటుంబాన్ని కట్టుకోలేదనుకో, నీ పిల్లల్ని కట్టుకోలేదనుకో, కీడు వస్తుంది.
ఆ కీడు కూడా ఎరక్కుండా సుఖభోగాల్లో లోకం వైపు తిరిగితే హఠాత్తుగా మీద పడితే ఒక్కడ మిగలడు. అప్పుడు నెత్తిని గొడ్డేసుకుని ఆడవాలి. గబ్బా గబ్బా దావీదు దగ్గరకు వచ్చింది, దావీదుని ఎదుర్కొని మాట్లాడుతున్న ఒక్కొక్క మాట అప్పుడు బిత్తరపోయా నేను ఆమె మాట్లాడుతుంటే. బైబిల్ గ్రంథంలో భర్త ప్రాణాలు కాపాడుకున్న 3 స్త్రీలు ఎవరు పార్ట్ 1 పార్ట్ 2 చేశారు. తెలివిగల వాళ్ళు అమ్మా, తెలివిగల వాళ్ళు కాస్తంత బైబిల్ చదివితే, కాస్తంత బైబిల్ దగ్గరకు వస్తే దేవుడి జ్ఞానం అబ్బుద్ది, కుటుంబాన్ని ఎట్లా కాపాడుకోవాలి అబ్బుద్ది, పిల్లలు ఎలా సేవ్ చేసుకోవాలో అబ్బుద్ది. ఇక లోకం అయిపోతే లోకంలో ఎలా బతకాలి, ఎట్లా గడిపించుకోవాలి అదే కనపడుద్ది. ఎట్లా పాపులర్ కావాలి అదే కనపడుద్ది. మరుగైపోతుంది. మరేం చేస్తాం? దావీదు దగ్గరకు వచ్చి మొట్టమొదటి ఏమంటాం చూడు అక్కడ, అబీగయిలు దావీదును కనుగొని గార్ధబం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి. ఆడ మనిషి చేసిద్దా? మీరు మోకరేయమంటేనే మోకరేయరు. అమ్మా మోకరించండి తల్లి, ఫ్యాన్ కింద కూర్చోండి అమ్మా బ్రదర్స్. గంట టైం కరెక్ట్గా 12 నుంచి 1 దాకా మెసేజ్ అయిపోద్దిలే. అసలు ఒక ఆడ మనిషి చూడు, మగ మనిషి తన ఇంటి మీదకి కీడు రాబోతుంటే మేలు చేసి దాన్ని ఆపటానికి సిగ్గుపడేది కాదు. నా ఏలినవాడా అని అంతే సాష్టాంగ పడ్డదంట. ఎందుకు సాష్టాంగ పడుతుంది? కీడును అక్కడే ఆపివేయాలి, రాకూడదు. ఇంకా అది ఒక్క అడుగు కూడా ముందుకు వేయకూడదు. అది నిజంగా తెలివి కలిగిన వాళ్ళు, సుబుద్ధి కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటే కీడు ఇంటి గడప తొక్కదు, ఇంటి గడప ముందుకు రాదు, అక్కడి నుంచో వెళ్ళిపోద్ది. అలా ప్రవర్తించాలి, అలా జ్ఞానం కలిగి ఉండాలి. శత్రుత్వానికి శత్రుత్వం సంపాదించుకుంటే ఏమవుతుంది అమ్మా? వాడు ఎడ చేసిండో నేను కూడా, దేవుడు ఏం చెప్పినాడు చూడమ్మా, చూడ దేవుడు ఏం చెప్పిండు. రోమిలికి రాసిన పత్రిక 12:21. రోమిలకు 12:21. కీడు వలన జయింపబడక. దేని చేత జయించమంటుండో? నాబాల్ దగ్గర కూడా మనుషులు ఉన్నారు. వాళ్ళ మనుషులు కత్తులు, వీళ్ళ మనుషులు కత్తులు పట్టుకొని పోతే ఏం జరుగుద్దాడా? ఎవడో ఒకటి అయిపోతాడు అక్కడ. అర్థమైందా? నన్ను కొట్టిండ్రా నేను కొడతా వాడిని, నన్ను తిట్టిండ్రా నేను తిడతా వాడిని, వాడిని చెప్పిస్తా, వాడిని నాశనం అయిపోవాలా. కక్ష మనసులో పెట్టుకొని ఆత్మీయ యుద్ధాన్ని మరిచి మేలు చేత కీడుని జయించరాని దేవుడు మనకు ఒక ఆప్షన్ చెబితే దాన్ని చేసి మన శత్రువులను సైతం మిత్రులుగా చేసుకోవాల్సింది పోయి శత్రువులు ఇంకా పగ చేసుకుంటుంటే తెలివి లేదని అర్థం, సుబుద్ధి లేదని అర్థం. ఏలినవాడా అని సాష్టాంగ నమస్కారం ఒక అందగత్తె సాష్టాంగ నమస్కారం చేయడానికి సిగ్గుపడలేదండి. మనం ప్రార్థన చేస్తే సుఖ కన్నీరు రాదు, మనం మోకరించడానికి సిగ్గు, మనం పాట పాడటానికి సిగ్గు, మనం సాక్ష్యం చెప్పటానికి సిగ్గు, మనం పెందలాడు రావటానికి సిగ్గు, అన్నీ సిగ్గులే మనకి. సిగ్గుపడాల్సిన వాటిలో సిగ్గుపడటం కాదు, సిగ్గుపడన వాటిలో సిగ్గుపడటమే కదా ప్రమాదం. చెప్పు, ఏ దినాల్లో ఉన్నాం మనం? మంచి చేసేటప్పుడు సిగ్గుపడేది ఎందుకు? నీ ఇంటి మీదకి కీడు రాకుండా ఆపే విషయంలో సిగ్గు ఎందుకు? ఆలస్యం ఎందుకు? అవివేకం ఎందుకు? అలా ఉండటం ప్రమాదకరం. వెంటనే సాష్టాంగపడి, నా ఏలినవాడా, నువ్వు మనుషులు పంపించడం నాకు తెలియలేదయ్యా, నిజంగా నాకు తెలియదయ్యా, తెలిస్తే రానిచ్చుకున్నాయా, నా భర్త తెలియదయ్యా, మోటోడయ్యా, చదువు లేదయ్యా, మొరటతనం అతని గుణమయ్యా, నా ఎందుకు కృప చూపి దయించి నేను తెచ్చి నీ ఆహార వస్తువులను తీసుకొని నా ఇంటి మీద కీడు రప్పిమాకయ్యా, నా భర్త పక్షాన నేను క్షమించమని అడుగుతున్నానయ్యా అంటున్నావా? అన్న మాటలకు దావీదు ఒక్క మాట కూడా ఎదురు సమాధానం చెప్పడు, ఒక్క మాట కూడా కాదండు, చివరికి ఒక్క మాటనే పోతాడు. చూడండి అక్కడ 2వ సమూయేలు గ్రంథము 1 సమూయేలు 25:21 25:33 నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నందుదువుగాక. ఊరే కీడు చేయాలనుకోండి వచ్చినోడు నోట మేలు ఆశీర్వదించబడతామని పోయిండో. మీకు వినపడితే స్తోత్రం చెప్పేవాళ్ళే.
కత్తి తీసుకొని ఇంటిలో కనపడినోడిని కనపడినట్టు మగపిల్లగాడిని చంపటానికి వచ్చిన వాడి కక్షను సల్లార్చి బా ఏం మాట్లాడివమ్మా నువ్వు, ఏం జ్ఞానం, ఏం సుబుద్ధి, ఏం తెలియగల, ఏం మెలుకోగలిగిందానివి నువ్వు. ఒక్కొక్క మాట మాట్లాడుతున్నా హృదయంలోకి దూసుకొని పోయి కక్షను చల్లార్చి, పగను చల్లార్చి, కీడును చల్లార్చి అదే నోటితో నిన్ను దీవించి వెళ్ళిపోవాలనిపిస్తుందమ్మా. నువ్వు ఆశీర్వాదం ఉండదుగా కనిపోతున్నాడు ఆయన. ఎంత జ్ఞానం రా ఎరా, ఎంత తెలివితేటలు రా. మేలు చేత కీడుని జయించి ఆశీర్వాదం తెప్పించుకుంది ఆమె. అంటే ఎంత సుబుద్ధి ఉంది. నలుగురు మగపిల్లలు కలిసి అరే వాడు కొట్టిన రావు నన్ను వేద్దాం పోవండి. క్రైస్తవుడి లక్షణం అదే. చెప్పు, నన్ను తిట్టిండో మా ఆయన రాని వాడి సంగతి తేలుతా బెట్టు. ఇంక మరి ఇద్దరు అనుకుంటారు, మరి ఇంకేం చేస్తావు. సుబుద్ధి ఏది, జ్ఞానం ఏది, తెలివితేటలేయి. నువ్వు నష్టానికి పోతున్నావు, మంచికి పోతున్నావు తెలీదా? నీ మీదకి కీడు వస్తుంటే తెలివితేటలుంటే, బుద్ధి ఉంటే అది ఆపు రానియకో. అక్కడ ఉపయోగించు నీ తెలివితేటలు. తన ఇంటి మీదకి ఏమొస్తుంది, యవనస్తురా నీ మీదకి కీడు ఎటు నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, దాన్ని ఆపగలిగిన జ్ఞానము, దీవించబడే జ్ఞానం నీకుందా? వద్దని చెప్పి పనులు చేసావు, మరి కీడేగా నీ మీదకి. నీ భవిష్యత్తు ఏంది, నీ బ్రతికేంది, నీ జీవితం ఏంది? నువ్వు స్థిరపడుతున్నావా? నీకు ఒక స్థిరత ఉందా? నువ్వు స్థిరత లేదు, నీకు ఒక ఘనత లేదు, నీకు పునాది లేదు. నీ భవిష్యత్తు ఏంది, ఎక్కడికి పోతున్నావు, ఎటు వెళ్తున్నావు, నీ గోలేంది? అది తప్పు తిరుగుతుంటే కీడొచ్చింది నీ మీదకి. మంచిగా చెబుతుంది నీకు, ఇక్కడ రాయా, నీ జీవితం బాగుపడదే, దేవుళ్ళు నీ జీవితం కట్టుకోయా, నీ చదువుకుని, జాబు చేసుకుని, ప్రార్థన చేసుకుని, భవిష్యత్తు నిలబెట్టుకుని అనేది చెబుతుంది. సుబుద్ధి కలిగిన మాటలు చెబుతూ ఉంటుంటే అవి వినకుండా కీడు నుండి తప్పించుకోవాల్సింది, తొలగాల్సింది పోయి, మేలు చేయాల్సింది పోయి, ఇంకా కీడు చేత కీడునే చేయిస్తా, ముళ్ళుని ముళ్ళుతోనే చేస్తా అని లోకస్తులు లేకపోతే ఎట్ట కుదురుద్ది అక్కడ? చూడు, దావీదు ఒక్క మాట మాట్లాడాల, రాటో సాష్టాంగ పడ్డది, ఇక మాట్లాడింది. చివరికి వచ్చేసరికి దావీదు ఒక్కటే అంటున్నాడు, నేను కీడు చేయకుండా ఈ దినం ఆపినందుకు నువ్వు చూపించిన సుబుద్ధికై నువ్వు యెహోవా చేత ఆశీర్వాదం ఉండదుగా అంటున్నాడు ఆయన. భర్తలాగా ఏమో కూడా మొరటమైతే ఇద్దరు కలిసి చచ్చి కూర్చునేవాళ్ళు. ఒకళ్ళు మొరటోళ్ళు అయితే ఒకళ్ళ బుద్ధి చూడు కుటుంబాన్ని ఎట్ట కాపాడుతుందో చెప్పు. నువ్వు నిజంగా సుబుద్ధి కలిగిన వ్యక్తి అయితే ఆ గార్ధబొమ్మల ద్వారా మేలు చేసి కీడును చేయించు. మేలు చేయాలన్న భారం నీకు కలగాల, ఆ ఓపిక కలగాల, ఆ సహనం కలగాల. ఎక్కడ కీడు రాబోతుందో అక్కడ రాజీ చేసుకో, అక్కడ సమాధానం పడు, కీడును ఆపేసుకో. శత్రుత్వాలు పెంచుకోవటం మంచిదా? పగలు పెంచుకోవటం మంచిదా? అస్తమాను పనులు పోయి రావాలా? పరిస్థితి ఏంది? అట్ట కాదు రాజకీయ నాయకులు చంపుకునేది, అట్ట కాదు ఒంటరి దొరికినప్పుడు పొడిసి వదిలిపెట్టేది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎక్కడికి రావాలో తెలియదే. అలా పోతున్నప్పుడు ఒంటరికి రావాలి అంటే నువ్వు మేలు చేసే తత్వం ఉండాలి నీకు. శత్రువుని సైతము మేలు చేసి ఆ పగను సల్లార్చేటట్టు చేయాలి నువ్వు. శత్రువు ముఖం చూసినావు అనుకో, ముఖం కోపంతో తిప్పుకున్నావు అనుకో, ఇంకా ఆ పగ అంతే ఉంటుంది. అది అన్న బాగున్నావా, అక్క బాగున్నావా, చల్లారిపోద్ది. పగలు మంచిది కాదు, మీ పిల్లలకు కూడా మంచిది కాదు అది. హల్లెలూయా. ఎన్ని గాడిదలు అని తిడుతున్నావు అని అనుకో మాకన్నా. అమ్మా నేను టయానికే ముగిస్తానమ్మా, నేను టయానికే ముగిస్తా. 2 గాడిదలు. మొదటి గాడిద దొంగతనాన్ని మోసింది, రెండవ గాడిద మేలును మోసింది. ఇక 3వ గాడిద ఏం మోసిందో చూడండి అమ్మా. మార్కు సువార్త 11వ అధ్యాయము 7వ వచనం. హల్లెలూయా. ఏం గాడిదరా ఇది అమ్మా. ఒక గాడిద దొంగతనాన్ని మోసింది, ఇంకో గాడిద ఏమో మేలును మోసింది. ఇంకొక గాడిద ఎవరినో మోస్తుందో తెలుసా? సృష్టికర్తని, దేవుణ్ణి అనగా దేవుని వాక్యాన్ని మోస్తుంది.
నువ్వు నేను ఆయన వాక్యాన్ని మోయాలా, ఆయన వాక్యాన్ని భరించాలా, ఆయన నిమిత్తం ఏదైనా భరించగలిగేటట్టు అది భుజాల పెట్టుకుని మోయాలా. అది వీపి మీద మోసింది, మనం మోయాలా. దేవుణ్ణి మోయటం సహించటం అంటే మాటల ఈ గాడిద ఎంత ప్రత్యేకమైందిరా. మూడో గాడిద వాక్యాన్ని మోస్తుంది, దేవుణ్ణి మోస్తుంది. దేవుని నిమిత్తం మనం ఏదైనా మోయటానికి సిద్ధపడాలి. అచ్చం కలిమోస్తేనే అట్లా కాస్తంత కష్టం మోయొద్దా, కాస్తంత ఇబ్బంది మోయొద్దా? అమ్మా ఏం మోస్తుంది అనుకున్నావు? అది ఎందు వాక్యం ఉండను, వాక్యం దేవుడు అయ్యుండను. వాక్యాన్ని మోస్తుంది. ఎలా మోస్తుంది తెలుసా? జాగ్రత్తగా మోస్తుంది. ఎక్కడికి మోస్తుందో తెలుసా? యెరూషలేములోనికి తీసుకొని వెళ్తుంది. హల్లెలూయా. ఎక్కడికి మోస్తుంది? యెరూషలేములోకి దేవుని వాక్యాన్ని గాడిద మోస్తుంది. ఎప్పుడైతే ఈ గాడిద ఆయన మోసుకుంటూ దేవాలయముల దగ్గరకు తీసుకుని వచ్చిందో, ఇప్పుడు దేవాలయంలోకి వెళ్ళిన యేసుక్రీస్తు వారు ఏం చేశాడు రా? యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్లి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చునుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటిని దేవాలయములో నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బలలు పడద్రోసి పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపార పుట్టిల్లుగా చేయకూడని చెప్పాను. చూసావా గాడిద ఏం మోసిందని చెప్పా? దేవుణ్ణి మోసిందంటే వాక్యాన్ని మోసింది. ఎక్కడికి మోస్తుంది? దేవాలయంలోకి మోస్తుంది. వచ్చిన వాక్యం ఏం చేసింది? అక్కడ దేవాలయంలో అక్రమం జరుగుతుంది, ప్రార్థన జరగట్లా. ఎవడిష్టానుసారంగా వ్యాపారం చేస్తున్నాడు, వస్తున్నాడు, పోతున్నాడు, కొంటున్నాడు, రోకలు మార్చుకుంటున్నాడు, భయం లేదు. అలా వ్యర్థంగా తిరుగుతూ భయభక్తులు లేని వాళ్ళ దగ్గరికి దేవుని వాక్కుని గాడిద మోసకొచ్చేసరికే ఆ వాక్కు వాటన్నిటిని పారగొట్టి శుద్ధి చేసి అక్రమాన్ని క్రమంలోనికి తీసుకొచ్చేటట్టు చేసింది. హల్లెలూయా. ఏం మోయాలి మనం? వాక్యాన్ని మోయి. నువ్వు వెళ్తున్న ప్రాంతంలో, నువ్వు వెళ్తున్న పనిలో, నువ్వు వెళ్తున్న ఎక్కడికైనా వాక్యాన్ని భారంగా మోసుకొని పో. అక్రమంగా నడుస్తున్న వాళ్ళని సరిచేసిద్ది వాక్యం. చెడ్డదారిలో నడుస్తున్న వ్యక్తిని బాగు చేసిద్ది వాక్యం. అపవిత్రుని బాగు చేసిద్ది వాక్యం. భక్తి లేని వాడు, ప్రార్థన చేయని వాడు, దేవుడు అంటే ఎరగని వాడికి తెలియపరచుద్ది వాక్యం. వాక్య భారం మోయాల మనం మన భుజాల మీద. వాక్యాన్ని మోసుకొని వెళ్ళాలి. సంవత్సరం మొత్తం కాలం గడిపి ఒక్కసారి బైబిల్ చదవకపోతే మనం మోసుకెళ్తుంది ఏందంటావు? చెప్పు. ఏం మోసుకెళ్తున్నాం మనం? ఆ ఇంటికి ఆ ఇంటికి తిరుగుతూ ఆడముచ్చట్లు ఏడముచ్చట్లు ఆడముచ్చట్లు మొత్తం కలిపి ఆల్రౌండ్ చేసి TV9 కన్నా పవర్ఫుల్ అయిపోతే ఎట్టా? అమ్మా ఏం మోస్తున్నాం మనం? కాస్తంత వాక్యంలో అన్నా ఇదేందన్నా, ఈ డౌట్ ఏందన్నా, ఏందన్నా అడుగుతారు. చెప్పు. అడుగుతారు. యేసుక్రీస్తు వారిని శిష్యులు అడిగారంట, నీ రాకడికి యుగ సమాప్తికి సూచనలు ఏంది మాతో చెప్పు. యేసుక్రీస్తు వారిని వాక్యం అడిగి చెప్పించుకుంటున్నారు వాళ్ళు. రాకడ వస్తుంది అంటున్నావు కదా, ఎట్లా సూచనలు ఏంది, ఎలా కనిపెట్టాలి చెప్పయ్యా అంటని అడుగుతున్నారు వాళ్ళు. అప్పుడు చెబుతున్నాడు దేవుడు. మనం దేన్ని మోయాలి? మనం వాక్యం మీద ఎక్కువ అవగాహన కలిగి ఉంటే ఆ వాక్యం మనం మోయడానికి ఇష్టపడతాం, మనలో ఉంటది. వాక్యం యొక్క శక్తి, వాక్యం యొక్క ప్రాముఖ్యత, దేవుని యొక్క గొప్పతనం నువ్వు చెప్పాలంటే స్వస్థపరిచాడు, దెయ్యాన్ని బాగొట్టాడు, ఆస్తులు ఇచ్చాడు, ఇల్లు కట్టాడు, పెళ్లి చేశాడు, ఉద్యోగం ఇచ్చాడు, ఇది కాదు నాయన. ఇది కాదు, దెయ్యం కూడా చేస్తుంది. ఇది ఒక వ్యక్తి పరిశుద్ధతలోనికి రప్పించటం దెయ్యం వల్ల కాదు, శోధ వల్ల కాదు. వాక్యంలో క్రమాలు ఎలా ఉండాలి? ఇల్లు కడితే అన్ని అన్యాచారాలే, పెళ్లి చేస్తే అన్ని అన్యాచారాలే, అమ్మా నెల పొడుపుస్తే అన్యాచారాలే, అమావాస్య వస్తే అన్యాచారమే, పిల్లల దగ్గర నుంచి స్నానం చేసి శుభ్రంగా కాటక పెట్టి దిష్టి చొక్క పెట్టి వాడికి దిష్టి తీసి మొత్తం అన్యాచారాలే. వాక్యం లేకపోతే ఇదేగా చేసేది.
వాక్యం తెలిసిన వాడు ఈ మనుషులు భయపడ్డ వాటికి భయపడడు. వాక్యం మోస్తుంది, నిజమైన వాక్కును మోస్తుంది కాబట్టి దేవాలయంలో అక్రమంగా నడుస్తున్న వాళ్ళని శుద్ధి చేసే భారాన్ని మోసుకొని పోయింది ఒక గాడిద. నీ స్నేహితులు అక్రమంగా నడుస్తున్నారు, నీ బంధువులు అక్రమంగా నడుస్తున్నారు, ఈ సమాజం అక్రమంగా నడుస్తుంది, నీ కుటుంబంలో నీ పిల్లలు అక్రమంగా నడుస్తున్నారు. ఏం మోసుకొని పోతున్నావు, ఏం తీసుకొని పోతున్నావు, ఏ భారం కలిగి ఉంది నీకు? ఈ దినం కొంత ఎక్కువ వాక్యం మోసుకొని వెళ్ళాలా, వచ్చేవారు ఇంకొంచెం ఎక్కువ మోసకపోవాలా. అలా వాక్య భారం మన మీద అధికంగా, ఆత్మల భారం అధికంగా ఉండాలి. హృదయం వాక్యంతో నిండిపోయి ఉండాలి. ఆ వ్యక్తికి చెడిపోతున్న భక్తులను చూస్తే, చెడిపోతున్న సమాజాన్ని చూస్తే తట్టుకోలేడు. దేవాలయం దగ్గరికి తీసుకుపోయిన గాడిద బరువు మోసి గాడిద పిల్ల బరువు మోసి దేవాలయం దగ్గరికి వాక్యాన్ని తీసుకుపోయేసరికి తాళ్లతో కొడదా చేసి, రే ఒకరే అన్నాడంట. మీ పిల్లలు అంటావట, వద్దులే పండుకోనిలే కాసేపు, 8 అయింది, రేపు మెడబెట్టి బయటికి నేర్తాడు, మరి 8 అయింది, 7:30 పండుకోనిలే. తాళ్లతో కొరడాలు చేసి ఏందిరా ఇక్కడ చేసేది? మీరు ఏం చేస్తున్నారా? మీరు ఇది దేవాలయం అనుకుంటున్నారా? చెప్పులు కొట్టేయటం అనుకున్నారా? మీరు ఏమనుకున్నారా? మీరు మీ ఏకైకలో, మీ పక్కపక్కలో, మీ ముచ్చట్లో, మీ బయట విషయాలు, మీ వ్యాపారాలు ఎక్కడరా చెప్పుకునేదే? నా మందిరం ప్రార్థన మందిరం అయితే మీరు ఎట్లా చేస్తారా? ఒక గాడి అంత భారం కలిగి ఉందమ్మా. ఒక గాడి అక్కడ అక్రమంగా నడుస్తుందంటే, ఎక్కడ అక్రమంగా నడుస్తున్నా నువ్వు వెళ్ళాలి, అక్కడికి వాక్యాన్ని తీసుకొని పోవాలి. స్నేహితుడా, సహోదరుడా, ఇదే నీ జీవితం, ఇదే నీ బ్రతుకు, నీ జీవితం ఇంతేనా? అల్లర్లకి, తగాదలకి, కొట్లాట్లకి, తాగుళ్ళకి, చెడు వ్యసనాలకి, రాజకీయ పార్టీలకి బలిగాటమేనా? నీ కన్న తల్లి ఏడుస్తుండడు, నీ కన్న తండ్రి దుఃఖపడతా ఉన్నాడు, నీ గురించి మారిమోగిపోతుంది షడ్డోడివని, ఇదే నీ బతుకో. నువ్వు దేవుని వైపుకు రా అని ఆ వ్యక్తి మారు మనసు పొందేంత వరకు, క్రమంలోనికి వచ్చేంత వరకు గాడిద మోసినంత మోయాల మనం. హల్లెలూయా. బైబిలులోని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 1126 కఠిన పదాలు రిఫరెన్స్ తో సహా వాటి అర్థాలు గల బుక్ కావాల్సిన వారి క్రింది నెంబర్లకు కాల్ చేయండి. ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనములు. ఈ ఛానల్లో బైబిల్ కు సంబంధించి ప్రతి కఠినమైన పదాలకు అర్థాలు వస్తాయి. కాబట్టి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.